కొరకొడి కూడా జనవరి సలి పులి తెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంట ఏటుకూరి నాగలచ్చిమే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో Basically, technically, logically, practically. Basically, technically, logically, practically, and finally, it's an attitude pongal. It's a blockbuster pongal. Girls, 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 no dangal, celebrate the Pongal. Actually, annually, colorfully, housefully. Actually, annually, colorfully, housefully, and finally, it's an attitude pongal. It's a blockbuster pongal. కొరకొడి కూడా జనవరి సలి పులి తెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంట ఏటుకూరి నాగలచ్చిమే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మనం చేసుకోవడానికి మనకు అనుకోవడం అలాగే ప్రసాద్ గారు అధ్యక్షులు కామేశ్వరరావు గారు బీసీసీఎల్ సీతారామయ్య గారు అలాగే మన హాస్పిటల్ చైర్మన్ కుమారిక గారు హెడ్గా వచ్చిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బృందాన్ని తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పిట్టల శ్రీదేవి గారికి, అమ్మినేని జ్వాలప్రసాద్ గారికి, యార్డు సెక్రటరీ గారికి, అదేవిధంగా యార్డు సిబ్బందికి, వారందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. సుమారుగా గంటన్నర పైబడి నడుము వంచి నడువు నిప్పు పుడుతుందో లేదో అని కూడా చూడకుండా ఇంత చక్కగా ముగ్గులేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా నేను ఒక్క మాట చెప్పేసి వదిలేస్తాను. మా అమ్మ
సంక్రాంతి తర్వాత రథం ముగ్గు వేస్తారు, ఐడియా ఉందా? వేస్తూ ఉంది. ఆవిడ కొంచెం నడువు నొప్పి కూడా ఉండేది. నేను అడిగా, ఎందుకమ్మా అట్లా వేస్తావు అంటే, మా నాన్న వచ్చి, అరే నాన్న, మీ అమ్మని చేసుకుందే నేను ఈ ముగ్గులేయటం మంచిగా చూసినా నాన్న. ఏంటి నా నాన్న? ఏ ఆడ ప్లీజ్ ఏ ఆడపిల్ల మన ఇంటికి వస్తుందో ఆ ఆడపిల్లకి ఓర్పు నేర్పు ఉండాలి నాన్న. ఈ ఓర్పు నేర్పు ఉన్న వాళ్ళు ఇలాంటి చక్కని ముగ్గులు వేస్తారు. ఇవి చూసి చేసుకుంటే కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుందని చెప్పారు మా నాన్నగారు. అంతటి గొప్ప మహాతలులు అంటే మీరు చిన్నపిల్లలే అవ్వచ్చు నాకన్నా, అయినా కానీ మీ అందరికీ నమస్కారం చేస్తున్నారంటే మీ అందరిలో కూడాను దైవ స్వరూపులుగా చూసి లక్ష్మీదేవిని అమ్మవారిని చూసి నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా సంక్రాంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ, కళలు 64, మన హిందూ సాంప్రదాయంలో 64 కళలు. ఈ 64 కళల్లో ఆర్ట్ వేయటం అంటే పిక్చర్లు గీయటము, లేకపోతే క్యాన్వాస్ తీయడం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి 100కు 100% మహిళలు ఆర్టిస్టులే. ఎందుకనంటే వాళ్ళ ఇళ్ల ముందు పొద్దున్నే లేచి వాళ్ళు తిట్టే రంగవల్లులే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినాయి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, అమెరికా, ఫ్రాన్స్ లాంటి చోట కూడా భారతీయుల ముగ్గుల్ని డ్రెస్సుల మీద అల్లుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సాయంత్రం పూట మనందరినీ ఇక్కడ సమావేశపరిచినందుకు ముఖ్యంగా ఈ నిర్వాహకులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చాలా కొద్దిమంది పార్టిసిపేషన్ చేసినప్పటికీ కూడా చాలా బాగా వేశారు. దయచేసి జడ్జిమెంట్లో తప్పనిసరిగా 3 బహుమతులే వాళ్ళు అనౌన్స్ చేశారు. నేను మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి 4th ప్లేస్ ప్లస్ ఒక 3 కన్సలేషన్ని యాడ్ చేయించాను. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి మనం నించున్న భూమిని జేజేలు కొడదాం. ఓకేనా? చేతులు పైకెత్తి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ సంప్రదాయానికి పెద్దపీట వేస్తుంది భారతీయ జనతా పార్టీ, హిందూ సంప్రదాయానికి పెద్దపీట వేస్తుంది భారతీయ జనతా పార్టీ అని నందిగామ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఈ ముగ్గుల పోటీ నిర్వహించటం చాలా ఆనందదాయకం, స్ఫూర్తిదాయకం. అందరికీ అభినందనలు. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. రైతు జవాను బాగానే ఉంది కాన్సెప్ట్. పార్వతి గారికి కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అండి, క్లాప్స్ అండి.